హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేటెడ్ వీడియోతో ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ వన్స్ అగైన్ ఈరోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అయిందనమాట అండి. సో ఎందుకంటే రేపు మనకి యుఎస్ ఫెడ్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది కదండి. సో మేజర్ ఈవెంట్ ముందర పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ అనమాట అండి. సో రీసెంట్గా మనం చూస్తే కనుక లాస్ట్ 1 or 2 వీక్స్లో కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదండి. సో పీపుల్ వాంట్ టు బుక్ దట్ ప్రాఫిట్ అనమాట అండి ఖచ్చితంగా. సో దే వాంట్ టు ఫీల్ హ్యాపీ. సో మళ్ళీ ఏదైనా ఈవెంట్లో కొంచెం అవుట్కమ్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా వస్తే కనుక ఫాల్ అనేది కొంచెం అగ్రెసివ్గా రావచ్చు కదా, మళ్ళీ ప్రాఫిట్స్ అన్నీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద మార్కెట్స్ అని చెప్పి మేబీ పీపుల్ దే వాంట్ టు ఓకే బుక్ సమ్ ప్రాఫిట్స్ అని మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో అయితే ప్రైస్ యాక్షన్ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఒక మారోబోజు ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనేది క్లియర్ కట్ వీక్నెస్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక 16,345 ఓకే 16,345 దాకా ఒక గ్యాప్ అయితే ఉందన్నమాట అండి. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే 16,480 దగ్గర ఉన్నాం కదా. సో 16,340 350 రేంజ్లో దాకా ప్రైస్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. అయితే గ్లోబల్ మనకి సిగ్నల్స్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ని బట్టి మనము ఉండొచ్చు అనమాట అండి. సో ఈరోజు అయితే 147 పాయింట్స్ నిఫ్టీ పడడం జరిగింది. సో ఆల్మోస్ట్ 0.9% పడింది అనమాట అండి. సో దానికి రీజన్ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. సో ఎఫ్ఐఎస్ 1,550 కోట్లు సెల్ చేయడం జరిగింది. సో డిఐఎస్ బాటా రేట్ లాగా త్రిబుల్ అయిందనమాట అండి. సో 999 కోట్లు డిఐఎస్ బయ్యింగ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ వన్స్ అగైన్ మనం అనుకోవడం జరిగింది కదా. సో ఎఫ్ఐఎస్ మేబీ దే వాంట్ పంప్ అండ్ డంప్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. విల్ వెయిట్ అండ్ సీ. అగ్రెసివ్ సెల్లింగ్ లేకపోతే ఇట్స్ ఓకే అనమాట అండి. మళ్ళీ యాజ్ అండ్ వెన్ స్లోగా బయింగ్ వస్తే కనుక ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ అండ్ డిక్లైన్ చూస్తే కనుక క్లియర్ కట్ ఇండికేషన్ మనకు అర్థమైపోతుంది కదా. 2/3 ఆఫ్ ది స్టాక్స్ నెగిటివ్గా ఉండడం జరిగింది. సో క్లియర్ కట్గా మనకి వీక్నెస్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. రైట్. సో ఈరోజు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో అపోలో పైప్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో ఈహెచ్ఎస్ఎస్ టోటల్ లాస్ నుంచి ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం టూరిజం అది మళ్ళీ పెరుగుతుంది కదా. సో లాస్ట్ ఇయర్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ తర్వాత పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. సో అందరూ ట్రావెలింగ్ అవి టూర్స్ అవి చేస్తున్నారు కాబట్టి హోటల్ స్టాక్స్ కొంచెం మళ్ళీ బిజినెస్ కొంచెం ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అండి. సో కేపీఐటీ టెక్నాలజీ కూడా రిజల్ట్ బాగానే వచ్చింది, కొంచెం ప్రాఫిట్స్. రైట్. అండ్ సువెన్ లైఫ్ సైన్స్ అయితే యాక్చువల్గా లాస్ తగ్గింది. సో ఇట్ మీన్స్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి అనుకోవాలన్నమాట అండి. సింఫనీ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో 6 crores వచ్చింది ప్రీవియస్గా, 30 crores ఇప్పుడు రావడం జరిగింది. సో రెవెన్యూ కూడా మంచి జంప్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అండి. సో టీటీకే హెల్త్ కేర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో బజాజ్ ఆటో వన్ ఆఫ్ ది ఆటో జైంట్స్ రిజల్ట్ మీరు చూస్తే కనుక దట్ ఈస్ ఆల్సో ఫ్లాట్. రైట్. నథింగ్ మేజర్ అనమాట. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఏషియన్ పెయింట్స్ దే డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట అండి, డిస్పైట్ హై క్రూడ్ అండ్ హై రా మెటీరియల్ కాస్ట్. సో ఏషియన్ పెయింట్స్ దే డిక్లేర్డ్ వెరీ గుడ్ క్వార్టర్ అనమాట. బట్ నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుందో చూడాలి. సో అయితే మార్కెట్ ఏమీ అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయినట్టు ఏమీ అనిపించలేదు. సో అంత పాజిటివ్గా చీరప్ చేసినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే మేబీ మార్కెట్స్ డిస్కౌంటింగ్ ఆర్ మేబీ మార్కెట్ లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఈ క్వార్టర్లో ఏదైతే రా మెటీరియల్స్ ఈ కాస్ట్ ఉందో ఆ పెయిన్ అంతా కూడా మేబీ ఈ క్వార్టర్లో రావచ్చునేమో. సో అయితే ఈరోజు మాత్రం మంచి వాల్యూమ్ తోటి మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ వాల్యూమ్తో ఉండడం జరిగింది. బట్ కానీ ప్రీవియస్ రెసిస్టెన్స్ దాటి వెళ్ళలేకపోయింది. అండ్ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ మనం చూడొచ్చు అనమాట. సో విచ్ కుడ్ బి సైన్ ఆఫ్ రివర్సల్. ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వస్తే మాత్రం మళ్ళీ ప్రైస్ కొంచెం కిందకి రివర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట అండి. సో అయితే ఎర్నింగ్స్ అయితే బాగానే సో ఫార్ ఆల్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎర్నింగ్స్ దే ఆర్ డీసెంట్ అనమాట అండి. సో బాగానే ఉండడం జరిగింది. ఇంకా చాలా కంపెనీస్ ఒక రిజల్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ 320 రావడం జరిగింది. ఓకే. సో అద్వానీ హోటల్స్ రైట్. సో యాక్చువల్గా లాస్ ఉంది ప్రీవియస్గా 4 crores, ఇప్పుడు 6.7 crores ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇలాగ యాస్టెక్ లైఫ్ సైన్స్ రైట్. సో ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. ఐఎక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్. సో మహారాష్ట్ర స్కూటర్స్ కొంచెం ప్రాఫిట్ తగ్గడం జరిగింది. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ ఓకే, నథింగ్ మేజర్ డౌన్ ట్రెండ్ లాగా ఏమీ లేదనమాట అండి. ఓకే. రైట్. సో అయితే ఓవరాల్గా సో ఫార్ సో గుడ్ అనమాట అండి. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం సెల్లింగ్ మోడ్లో ఉండడం జరిగింది. ఓకే. అండ్ లుకింగ్ అట్ ద బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ వాజ్ వెరీ బుల్లిష్ అని చెప్పి అనుకోవడం జరిగింది కదండి.
సో ఎందుకంటే ఒక మంచి రౌండింగ్ స్ట్రక్చర్ బాటమ్ బ్రేక్అవుట్ వచ్చి పై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. బట్ కానీ ఏంటంటే ఈరోజు కొంచెం ఈవినింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, రైట్? సో ఈరోజు ఏదైతే ప్యాటర్న్ ఫామ్ అయిందో ఈవినింగ్ స్టార్ అంటాం అనమాట అండి, విచ్ ఈజ్ కైండ్ ఆఫ్ బేరిష్ సిగ్నల్ అనమాట. 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. సో కైండ్ ఆఫ్ ఈవినింగ్ స్టార్ లాగా మీరు చూడొచ్చు అనమాట, విచ్ కుడ్ బి ఏ పొటెన్షియల్ రివర్సల్. మళ్ళీ కొంచెం వీక్నెస్ షార్ట్ టర్మ్కి బ్యాంక్ నిఫ్టీలు రావచ్చు అని చెప్పి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. వీళ్ళు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలన్నమాట అండి. సో బ్యాంక్స్లో మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అయినా వస్తుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్? ఓకే అండి. సో ఇది టెక్నికల్గా చూస్తే కనుక, సో అయితే రెండు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఫుల్ బాడీ క్యాండిల్స్ అనమాట అండి. సో విచ్ ఈజ్ క్లియర్ కట్ ఇండికేషన్. స్ట్రెంత్ అయితే కొంచెం డౌన్ సైడే వీక్నెస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట, రైట్? సో గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో యూరోప్ 0.8% డౌన్ అవ్వడం జరిగింది. సో నౌ డౌ జోన్స్, నాస్డాక్ ఇవన్నీ దే స్టార్టెడ్ ట్రేడింగ్. సో దే ఆర్ ఆల్ ఇన్ రెడ్. సో అవి కూడా రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో అండ్ రీటెస్ట్ లెవెల్స్ అని నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, నాస్డాక్ ఇవన్నీ కూడా ఒక రీటెస్ట్ లెవెల్ దగ్గర ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట టు కన్ఫర్మ్ ద ఆన్ గోయింగ్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో అదర్వైజ్ ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఇది బ్రీచ్ అయితే కనుక మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ దాకా మనకి ప్రైస్లో కరెక్షన్ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట. దెర్ ఇస్ లైక్లీహుడ్. అండ్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ విక్స్ పెరుగుతుందని చెప్పి. సో మార్కెట్ ఏంటంటే ఈవెంట్ ముందర నేను చెప్పాను కదండి, కొంచెం ప్రీమియమ్స్, హయ్యర్ ప్రీమియమ్స్ డిమాండ్. సో అందువల్ల విక్స్ కూడా పెరగడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అయితే ఈరోజు ఆప్షన్ చైన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందర నిన్న నా వీడియోలో మన ఆప్షన్ చైన్ గురించి ఏం డిస్కస్ చేసాం ఒకసారి చూద్దాం అనమాట అండి. బిల్ అయినాయి అండ్ మోర్ ఓవర్ 16,800 దగ్గర కూడా, సో 17,000 కాంట్రాక్ట్స్ బిల్ అయినాయి, 1,10,000 దాకా సుమారుగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండడం జరిగింది, రైట్? సో వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే ఇక్కడ కాల్ రేటింగ్ జరుగుతుంది. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రీమియమ్స్ తగ్గుతున్నాయి అంటే కాల్ రేటింగ్ జరుగుతుంది. చేశారో వాళ్ళందరూ దే ఆర్ రన్నింగ్. సో 20,000 కాంట్రాక్ట్స్, 20,000 కాంట్రాక్ట్, 16,700 పుట్టు వైండప్ చేయడం జరిగింది ఈరోజు. సో 50,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట అండి. సో అయితే 16,500 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అరౌండ్ ఉంది. సో అది సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో నిన్న మనం ఆప్షన్ చైన్ డిస్కస్ చేసినప్పుడు 16,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొచ్చి అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. బట్ ఎగ్జాక్ట్ 16,500 ఆల్రెడీ ఈ రోజే ఆల్మోస్ట్ టెస్ట్ అయిపోవడం జరిగింది. సో ఈ రోజు యాక్చువల్గా బ్రీచ్ అయిపోయింది అనమాట అండి. సో అందువల్ల మీరు ఇక్కడ ఇమీడియట్గా చూడొచ్చు అనమాట అండి. ఎవరైతే ఇంకా పుట్లో పెండింగ్ ఉన్నారో దే ఆర్ ఆల్ రన్నింగ్ అనమాట అండి. సో అందరూ కూడా చాలా ఫాస్ట్గా స్క్వేర్ అప్ చేసేస్తున్నారు, మీరు చూడొచ్చు అనమాట ఎట్ ఈచ్ లెవెల్లో. సో ఎవరైతే పుట్టు రైటింగ్ చేస్తారో ఇమీడియట్గా దే ఆర్ రన్నింగ్ అవుట్, రైట్? ఖచ్చితంగా మీరు చూడొచ్చు అనమాట అండి. అట్ ఈవెన్ లోయర్ లెవెల్స్లో కూడా. అండ్ ఒకవేళ ఎవరైనా పీపుల్ లైక్ లాంగ్ టర్మ్ కొంచెం మంత్లీ అవి చేస్తారు కదా. సో ఎవరైనా రైటింగ్ చేస్తుంటే కనుక దే వాంట్ టు బుక్ ద ప్రాఫిట్స్ అట్లీస్ట్. ఇంకా దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఒక 30 రూపాయల కంటే ఇంకేం రాదు కదా. ఒకవేళ ఎక్స్పైరీ అనేది సో 16,300 పైన అయినా కూడా సో పుట్ రైటర్స్కి 30 రూపీస్ కంటే ఎక్కువ రాదు కదా. సో వై షుడ్ దే టేక్ ద రిస్క్? ఈవెంట్ ముందర పెద్ద రిస్క్ తీసుకోవడం అనవసరం అని చెప్పి దే ఆర్ ఎగ్జిటింగ్, దే ఆర్ వైండింగ్ అప్ దేర్ పొజిషన్స్ అనమాట. ఈవెన్ కాల్ సైడ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో దే ఆర్ బుకింగ్ ద ప్రాఫిట్స్, హై లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. అండ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ రోలింగ్ డౌన్. ఓకే, సో కింద లెవెల్ కాల్స్ రైటింగ్ జరుగుతుంది. సో 16,600 దగ్గర కాల్ రైటింగ్, మళ్ళీ 62,000 కాంట్రాక్ట్స్ ఈరోజు రావడం జరిగిందంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెసిస్టెన్స్ అనమాట. 16,600 దాటి ఒకవేళ పెరిగితే మాత్రం మళ్ళీ సో అందరూ కూడా దే విల్ బీ ఇన్ పెయిన్ అనమాట. ఎవరైతే కాల్ రైటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా సో దే విల్ బీ ఇన్ ట్రబుల్. అయితే ఈవెంట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు సీ రియాక్షన్. బట్ యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ ఇండికేటింగ్ వీక్నెస్ అనమాట అండి. సో టెక్నికల్గా మనం చూసాం. సో దట్ ఈస్ ఆల్సో ఇండికేటింగ్ వీక్నెస్. ఆప్షన్ చైన్ కూడా మనకి టువర్డ్స్ డౌన్ సైడే ఇండికేట్ చేయడం అనేది మనం క్లియర్ కట్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఓవరాల్గా చూస్తే కనుక సో మార్కెట్ యొక్క సెంటిమెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఓవరాల్గా సో మార్కెట్ సెంటిమెంట్ అయితే సో వీక్గా ఉందనేది క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. అండ్ ఈరోజు 1-2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అండి. సో ఆ స్టాక్స్ నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఓకే, ఫస్ట్ది వచ్చి వినతి ఆర్గానిక్స్ అనమాట అండి. సో వినతి ఆర్గానిక్స్ మీరు చూడొచ్చు అనమాట. సో వండర్ఫుల్ వాల్యూమ్స్తో రావడం జరిగింది. నేను యాక్చువల్గా పొజిషన్ కూడా తీసుకున్నాను, బట్ నౌ ఐఎమ్ వర్రీడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఇంట్రాడేలో. లుక్ అట్ ద విక్, క్యాండిల్ విక్ చూస్తే కనుక అయితే ఈ స్టాక్ యొక్క నేచర్ అలాగ ఉందన్నమాట అండి. సో ప్రీవియస్గా కూడా ఎట్ పీక్ హై లెవెల్స్ దగ్గర అంటే 2,200 లెవెల్స్ దగ్గర హై వాల్యూమ్స్ వస్తున్నాయి, బట్ ఇట్ ఇస్ నాట్ సస్టైనింగ్, రైట్? సో ఇప్పుడు కూడా రివర్స్ అవుద్దేమో చూడాలి. ఒకవేళ రివర్స్ అయితే
ఐ విల్ బి ఎగ్జిటింగ్ మై పొజిషన్. బట్ ఒకవేళ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయ్యి కంటిన్యూ అవుతే కనుక, సో ఎందుకంటే కెమికల్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయన్నమాట అండి. సో మార్కెట్ కొంచెం తగ్గుతున్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి, రైట్. సో అయితే ఒకవేళ ఇది బ్రేక్అవుట్ కంటిన్యూషన్ వస్తే కనుక సో వండర్ఫుల్ అనమాట అండి. సో ఇది ఆల్రెడీ మల్టీ బ్యాగర్ స్టాక్ వినిత ఆర్గానిక్స్, అండ్ ఇట్ కెన్ గో ఈవెన్ హయ్యర్ అనమాట అండి. ఈవెన్ ఇట్ కెన్ రీచ్ న్యూ హైస్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఇలా చాలా మోస్ట్ ఆఫ్ ది కెమికల్ స్టాక్స్, చాలా కెమికల్ స్టాక్స్లో కొంచెం ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్స్ దగ్గరగా ఉంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఫినోటెక్స్ కెమికల్ అనమాట అండి. ఒకవేళ కనుక 230 లెవెల్స్ దాటి 240 లెవెల్స్ దాటితే కనుక సో ప్రైస్ 300 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇందులో స్టాక్లో ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే మీరు ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ స్టాక్ అనమాట. నెక్స్ట్ స్టాక్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది వచ్చి ఏజిస్ లాజిస్టిక్స్ అనమాట అండి. సో గత 3 రోజుల నుంచి కూడా సో 3-4 డేస్ నుంచి వాల్యూమ్స్ తోటి మంచి వండర్ఫుల్గా పెరుగుతుంది. కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట అండి. సో స్టాక్ వచ్చి అరౌండ్ 260 లెవెల్ దగ్గర ఉంది కదా, సో 260 రూపాయల రేంజ్లో ఉంది కదండి. స్టాక్ 300 ప్లస్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి పొటెన్షియల్. ఎందుకంటే లుకింగ్ ఎట్ ద ప్రైస్ యాక్షన్ మీరు ట్రయాంగిల్లా డ్రా చేసుకున్నా కూడా సో వీక్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ మీరు చూడొచ్చు అనమాట అండి. అసెండింగ్ ట్రయాంగిల్ లాగా మీకు కనిపిస్తుంది కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా డౌన్ ట్రెండ్ తర్వాత ఒక అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, సో అండ్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చాయి కాబట్టి సో అండ్ ప్రైస్ యాక్షన్ 250 పైన సస్టైన్ అవుతుంది కాబట్టి సో అప్ ట్రెండ్ కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా స్టాక్ 300-320 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 300 అండ్ 320 లెవెల్స్ దగ్గర చిన్న రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట అండి. బట్ వాల్యూమ్స్ కనుక బాగుంటే కనుక సో ఇట్ కెన్ ఈవెన్ హయ్యర్ 380 అనేది లాంగ్ టర్మ్ టార్గెట్ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.